హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆది సోషన్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు ఏపీ 10th క్లాస్ తెలుగు పబ్లిక్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2023-2024 పార్ట్ 2 వీడియో అనమాట. ఇది ఆల్రెడీ పార్ట్ 1 వీడియో చేసాను. కావాలంటే దాని లింక్ పైన ఐకార్డ్లో ఇస్తాను అండ్ నెక్స్ట్ వీడియో లాస్ట్లో కూడా ఇస్తాను. మీకంటే ఒక ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను. సో ఎవరైనా సరే ఆ ప్లేలిస్ట్ క్లిక్ చేస్తే మీకు ఆల్ వీడియోస్ అయితే ఉంటాయి. సో వీడియో లాస్ట్లో అయితే మీకు ఆ ప్లేలిస్ట్ కూడా ఉంటుంది, క్లిక్ చేయండి. సో ఈరోజు మనం పార్ట్ 2 అంటే ఇందులో మనం విభాగం 2లో తెలుగులో అసలు ఇంపార్టెంట్గా క్వశ్చన్స్ ఏం చదువుకోవాలని చెప్తాను. సో దానికంటే ముందు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మన ఛానల్ కదా. సో ఇక్కడ మీకు ఒక లింక్ కనిపిస్తుంది కదా. సో ఆ లింక్ కనుక మీరు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీకు వాట్సాప్, ట్విట్టర్, టెలిగ్రామ్ అని 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు వాట్సాప్ లింక్ క్లిక్ చేయగానే మీకు వాట్సాప్లో మన కొత్తగా అప్డేట్ అయింది కదా. సో మీరు వాట్సాప్ ఛానల్స్లోకి వెళ్తే మన ఆది సోషన్ ఛానల్ ఉంటుంది. సో మీరు అక్కడికి వెళ్ళగానే మీకు టాప్ రైట్ కార్నర్లో ఫాలో అని ఆప్షన్ ఉంటుంది. సో ఫాలో అని ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత దాని పక్కన మీకు బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఒకవేళ యూట్యూబ్లో ఎటువంటి వీడియో అయినా మిస్ అయినట్టయితే మీరు వాట్సాప్లో యాక్టివ్గా ఉంటారు కాబట్టి సో మీరు వాట్సాప్లో చెక్ చేసుకోగలరు. సో దాని తర్వాత ట్విట్టర్లో ఏంటంటే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీరు క్లారిఫై చేసుకోగలరు. అంటే నాకు కొంచెం కమెంట్స్ అనేవి మ్యాక్సిమం ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ ఇంకేమైనా డౌట్ ఉంటే నేను ఒకవేళ ఆన్సర్ చేయలేకపోతే మీరు ట్విట్టర్లో మీరైతే నాకు మెసేజ్ చేయొచ్చు. నేను ట్విట్టర్ అకౌంట్ మిమ్మల్ని ఏం క్రియేట్ చేయమనట్లేదు. ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటే ఆ విధంగా ఒక ట్రై చేయని చెప్పి ఇంకో ఆప్షన్ క్రియేట్ చేశాను. అండ్ లాస్ట్ టెలిగ్రామ్. సో టెలిగ్రామ్లో ఏంటంటే మీకు సేమ్ వాట్సాప్ లాగే మీకు ఎటువంటి వీడియోస్ నోటిఫికేషన్స్ అయినా నెక్స్ట్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్లో కూడా నేను ఒకవేళ వాట్సాప్లో ఒకవేళ పీడిఎఫ్ అయినా షేర్ చేయలేకపోతే మీకు టెలిగ్రామ్ అంటే ఏదో విధంగా మీకు వాట్సాప్ టెలిగ్రామ్లో ఒకవేళ రెండింటిలో కూడా మీకు ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కానీ వీడియోస్ నోటిఫికేషన్స్ కానీ వెంటనే వచ్చిన బ్రేకింగ్ న్యూస్ కానీ మీకు పోస్ట్ చేయడానికి అయితే అవుతుంది. సో అందుకు ఇప్పుడే మన వాట్సాప్, ట్విట్టర్, టెలిగ్రామ్లో కూడా మన ఆది సోషన్ అయితే ఫాలో అవ్వండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం తెలుగు యొక్క మోడల్ పేపర్ అయితే చూద్దాం. ఏపీ 10th క్లాస్ తెలుగు మోడల్ పేపర్ ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో కూడా చేశాను. కావాలంటే దాని లింక్ పైన ఇస్తాను, క్లిక్ చేయండి, మీకు డీటెయిల్గా ఉంటుంది. ఇప్పుడు మనం తెలుగు మోడల్ పేపర్ అసలు ఈ వీడియోలో ఏం చెప్పుకోబోతున్నాం అంటే విభాగం 2. విభాగం 1 ఆల్రెడీ ఫస్ట్ వీడియో చేశాం కదా. విభాగం 2లో మీకు ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ 4 మార్క్ క్వశ్చన్స్ 3 ఇస్తారు. 5th క్వశ్చన్, 6th క్వశ్చన్, 7th క్వశ్చన్. దాని తర్వాత మనకి 8 మార్క్ క్వశ్చన్స్ ఒక 3 ఇస్తారు. 8th క్వశ్చన్, 9th క్వశ్చన్, 10th క్వశ్చన్. 8 మార్క్ క్వశ్చన్స్కి మనకి చాయిస్ ఉంటుంది. మ్యాక్సిమం ఇప్పటికి అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది మోడల్ పేపర్, కానీ ఇంకొకసారి అయితే రిపీట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ చాలామంది ఏంటంటే భాషాంశాల గురించి అడుగుతున్నారు విభాగం 3 తెలుగు. సో నెక్స్ట్ వీడియోలో పార్ట్ 3లో నేను మీకు భాషాంశాలు అనేది కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తెలుగు యొక్క సిలబస్ మనకి అందరికీ తెలుసు. చూస్తే మనకి మాతృభావన, జానపదం జాబు, వెన్నెల, ధన్యుడు, శతక మధురిమ, మా ప్రయత్నం, సముద్ర లంఘనం, మాణిక్యవీణ, గోరంత దీపాలు, భిక్ష, చిత్రగ్రీవం. దాని తర్వాత ఉపవాచకాలు వచ్చేసరికి అంటే రామాయణం, బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ. సిలబస్ ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి సిలబస్ అయినా డిలీట్ అయిందని చెప్పి కొంచెం డౌట్ అయితే ఉంటుంది. సో అందుకే మనకి ఎటువంటి సిలబస్ అయితే డిలీట్ అవ్వలేదు, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు 5th క్వశ్చన్, 6th క్వశ్చన్, 7th క్వశ్చన్, 8th క్వశ్చన్, 9th క్వశ్చన్, 10th క్వశ్చన్కి ఇంపార్టెంట్గా లెసన్ వైజ్గా ఏం చదువుకోవాలో పూర్తిగా చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఫస్ట్ లెసన్ చూసుకుంటే మాతృభావన. ఇందులో మీరు చదువుకోవాల్సింది ఏంటంటే మనకి ఇక్కడ గడియారం వెంకట శేషశాస్త్రి గారి యొక్క కవిపరిచయం అయితే మనకి ఇంపార్టెంట్. దాని తర్వాత ఇందులో మీకు తేటదిగిన పద్యాలు ఉన్నాయి కదా. సో అవన్నీ కూడా చూసుకోండి. నేను మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా పెడుతున్నాను చూడండి. యవన పుణ్యాంగం అని అందం ఉంది కదా. సో ఆ యొక్క తేటగీత పద్యం చూసుకోండి. నెక్స్ట్ నేను పార్ట్ 1 వీడియోలోనే మీకు ఇలాంటి ఏం చదువుకోవాలో కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నేను మీకు ఇందులో వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను ఎగ్జాంపుల్గా, ఓకేనా. దాని తర్వాత ఇందులో చదువుకోవాల్సిన క్వశ్చన్ ఏంటంటే 2nd రోమంలో ఈ పాఠం ఆధారంగా శివాజీ వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి. అండ్ 3rd రోమంలో ఈ పాఠం ఆధారంగా స్త్రీల పట్ల మనం ఎలా ప్రవర్తించాలో మన బాధ్యతలు ఏమిటో తెలిపేలా నినాదాలు, సూక్తులు రాయండి. మనకి ఫస్ట్ లెసన్ చదివి 2nd లెసన్ జానపదుని జాబు. సో ఇందులో మీరు చదువుకోవాల్సిన కూడా చెప్తాను. దాని తర్వాత ఇందులో నేపథ్యం, లేఖ ప్రక్రియ, ఈ 2 మనకి చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ నేపథ్యం మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో కూడా అడిగారు. ఇందులో వచ్చే క్వశ్చన్ ఏంటంటే మీరు చూసిన పల్లెటూరులోని మనుషుల మధ్య సంబంధాలు, అక్కడ ప్రకృతి దృశ్యాలను వర్ణిస్తూ మీ మిత్రుడికి లేఖ రాయండి. దాని తర్వాత 3rd లెసన్ వెన్నెల. సో ఇందులో వచ్చేసరికి మీరు ఇందులో కవిపరిచయం చూసుకోవాల్సి ఉంటుంది. ఎర్రన ఆయన యొక్క కవిపరిచయం చూసుకోండి, ఇంపార్టెంట్. దాని తర్వాత ఇందులో మీకు కొన్ని తేటగీత పద్యాలు ఉంటాయి కదా, అది కూడా ఒకసారి చూసుకొని మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ అయితే ఉంది, ఓకేనా. దాని తర్వాత ఇందులో క్వశ్చన్ వచ్చేసరికి 3rd రోమంలో ఫస్ట్ క్వశ్చన్. సో అది అందులో మనకి ఇంపార్టెంట్. దాని తర్వాత ఈ లెసన్ యొక్క సారాంశం అయితే చదువుకోండి. మనకి S7 ఎగ్జామ్లో కూడా అడిగారు. సో అందుకే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. సారాంశం కూడా చదువుకోండి. ఆ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది 8 మార్క్స్కి. దాని తర్వాత ధన్యుడు. ఇందులో వచ్చేసరికి ఉద్దేశం, దాని తర్వాత కథ, కథానిక ప్రక్రియ ఇంపార్టెంట్. ఇందులో క్వశ్చన్స్ వచ్చేసరికి మీకు 3rd రోమంలో ఫస్ట్ క్వశ్చన్ చూసుకోండి. మనకి ఆల్రెడీ క్వశ్చన్ కూడా పబ్లిక్ ఎగ్జామ్కి అయితే పడింది. దాని తర్వాత మనం 5th చాప్టర్ చూసుకుంటే శతక మధురిమ. ఇందులో వచ్చేసరికి మనకి కొంచెం 3 కవిపరిచయాలు ఉన్నాయి. అవి ఏంటంటే
ఏనుగు లక్ష్మణ కవి వెంగమాంబ. దాంతోపాటుగా మీకు పక్క పేజీలోనే మీకు దాశరథి శతకకర్త అంటే కంచర్ల గోపన్న ఆయన యొక్క కవిపరిచయం. ఇందులో మనకి 3 ఇంపార్టెంట్. టైం ఉంటే రిమైనింగ్ కూడా చదువుకోండి. ఇందులో వచ్చేసరికి మీకు తేటగీతి పద్యం ఇది ఒకటి చూసుకోండి. వరదైనం చేనుతున్నకు అని ఒక తేటగీతి పద్యం ఉంది కదా, దీని మీద మనకి ఒక పద్యం ఇచ్చి దాని మీద క్వశ్చన్స్ అడుగుతారని నేను చెప్పాను కదా. సో ఇందులో ఇది చూసుకోండి. నేను ఆల్రెడీ ఆ ఫస్ట్ వీడియోలో చెప్పాను కాబట్టి అందులోనే ఉంటుంది, ఇది కూడా చెక్ చేసుకోండి. ఇందులో క్వశ్చన్స్ వచ్చేసరికి మీకు 4 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. సజ్జన లక్షణాలు పేర్కొనండి, నైతిక విలువలు అంటే ఏంటి, మీరు గమనించిన విలువల్ని పేర్కొనండి. నెక్స్ట్ థర్డ్ రోమన్లో మీకు ఫస్ట్ క్వశ్చన్, దాని తర్వాత సెకండ్ క్వశ్చన్ మాత్రం చాలా బాగా ప్రాక్టీస్ చేయండి. మనకి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనకి 5th లెసన్లో అయితే ఈ 4 కూడా ఇంపార్టెంట్. దాని తర్వాత మనం 6th చాప్టర్ చూసుకుంటే మా ప్రయత్నం, ఇందులో ఉద్దేశం చూసుకోండి. దాని తర్వాత ఇందులో మీకు పీఠిక ప్రక్రియ ఉంటుంది కదా, సో ఆ పీఠిక ప్రక్రియ మాత్రం చాలా ఇంపార్టెంట్, అది కూడా చూసుకోండి. ఇందులో వచ్చేసరికి మీకు ఇంకా థర్డ్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ అనేవి ఇంపార్టెంట్. సెకండ్ క్వశ్చన్ అనేది ఇంకొంచెం బాగా చూసుకోండి, అంటే మనకి కర్రపత్రం గురించి అడిగే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. సో మనకి 6th లెసన్ నుంచి అయితే ఇవైతే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దాని తర్వాత 7th చాప్టర్ చూద్దాం, సముద్ర లంఘనం. ఇందులో వచ్చేసరికి మీకు కొన్ని పద్యాలు అయితే ఉంటాయి కదా, సో ఆ పద్యాల్లో తేటగీతి పద్యాలు అవి ఉంటాయి మ్యాక్సిమం. సో అవైతే ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఆల్రెడీ వీడియోలో అప్లోడ్ చేసాను కాబట్టి మీకు తెలుస్తుంది ఫస్ట్ వీడియోలో. ఇందులో వచ్చేసరికి అయ్యల్ రాజు రామభద్రుడు కవిపరిచయం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చూసుకోండి. దాని తర్వాత మనకి ఇందులో క్వశ్చన్ వచ్చేసరికి హనుమంతుని గురించి మీ సొంత మాటలో రాయండి. నెక్స్ట్ హనుమంతుడు సముద్రాన్ని లంఘించిన విధానాన్ని కవి ఎలా వర్ణించాడు, 2 క్వశ్చన్లు చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత చూస్తే ఇక్కడ 7th రోమన్లో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ఒకసారి అలా ప్రాక్టీస్ చేయండి, ఇంపార్టెంట్. 7th లెసన్ నుంచి అయితే ఇవి. దాని తర్వాత 8th లెసన్ చూద్దాం, మాణిక్యవేణ. ఇందులో వచ్చేసరికి మీకు కవిపరిచయం అనేది చాలా ఇంపార్టెంట్, విద్వాన్ కవిపరిచయం. ఇది 7th లెసన్ కవిపరిచయం వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత మీకు ఇక్కడ ఇందులో క్వశ్చన్ వచ్చేసరికి సెకండ్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత సెకండ్ క్వశ్చన్ అనేది ఒకసారి చూసుకోండి. దాని తర్వాత థర్డ్ రోమన్లో మీకు రెండో క్వశ్చన్, విద్వాన్ విషయం కవిత్వాన్ని ప్రశ్నిస్తూ మిత్రునికి లేఖ రాయండి. ఆ క్వశ్చన్ కూడా మనకి కొంచెం ఇంపార్టెంట్, ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత మనం 9th లెసన్ చూసుకుంటే గోరంత దీపాలు. సో ఇందులో మీకు కథానిక ప్రక్రియ అడుగుతారు, ఇది కూడా మీకు చూసుకోండి. దాని తర్వాత ఇందులో క్వశ్చన్ చూసేసరికి థర్డ్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ అనేది మనకి ఇందులో ఇంపార్టెంట్, సో అది కూడా కొంచెం ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత 10th చాప్టర్ చూసుకుందాం, భిక్ష. ఇందులో వచ్చేసరికి మీకు ఫస్ట్ ఇంపార్టెంట్ కవిపరిచయం, శ్రీనాథుడి కవిపరిచయం అనేది మనకి ఇందులో ఇంపార్టెంట్. సో దాని తర్వాత ఈ లెసన్లో మీకు తేటగీతి పద్యాలు ఉన్నాయి కదా, సో ఎగ్జాంపుల్కి కూడా పెట్టాను చూడండి. సో అది ఇంపార్టెంట్, నీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో అన్నీ ఉంటాయి చూసుకోండి. దాని తర్వాత ఇందులో క్వశ్చన్ వచ్చేసరికి సెకండ్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ఆప్షన్గా పెట్టాను సర్కిల్ చేసి. సో ముందు అవి కూడా కొంచెం ఒకసారి చూసుకొని ప్రాక్టీస్ చేయండి. థర్డ్ రోమన్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్, మనకి ఆల్రెడీ చాలా ఎగ్జామ్స్లో పడింది, చూసుకోండి. సో నెక్స్ట్ మనకి ఇంకా లాస్ట్ లెసన్ చిత్రగ్రహం. సో ఇందులో వచ్చేసరికి మీకు ఇందులో ఈ లెసన్ యొక్క నేపథ్యం అనేది మనకి ఇంపార్టెంట్. దాని తర్వాత అనువాద ప్రక్రియ, ఈ 2 మనకి చాలా ఇంపార్టెంట్ లెసన్, చూసుకోండి. దాని తర్వాత ఇందులో క్వశ్చన్ వచ్చేసరికి మీకు థర్డ్ రోమన్లో సో మనకి 1 to 11 లెసన్స్ వరకు ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్, కవిపరిచయాలు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి రామాయణం అనమాట, రామాయణం ఉపవాచకం. సో ఇందులో మీకు 6 కాండలు అయితే ఉంటాయి. సో ఇంకొకసారి చెప్తాను చూడండి, బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ మీకు తెలిసినవే, నేను ఫార్మాలిటీగా చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మీకు మీ యొక్క తెలుగు టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 167లో రామాయణం లాస్ట్లో, మీకు టెక్స్ట్ బుక్ లాస్ట్లో ఉంటుంది చూసారా, ఇక్కడ మీకు 8 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో నేను ఏంటంటే అన్ని లెసన్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ చూశాను, కానీ రామాయణం వచ్చేసరికి మీకు ఇందులో 8 క్వశ్చన్స్ ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఇందులో ఈ ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. ఇందులో ఇంకా తీయడానికి కూడా ఏం లేదు. నెక్స్ట్ చాలామంది నన్ను అడిగారు, బ్రదర్ మీరు ఇంపార్టెంట్ నెక్స్ట్ రిమైనింగ్ అనేవి కూడా మాకు చెప్పండి అని చెప్పి కామెంట్స్లో అడిగారు. అండ్ నెక్స్ట్ అదనే కాదు, మీకు అన్ని లెసన్స్ అన్ని కాండల నుంచి కాకుండా ఈ ఒక్క 8 క్వశ్చన్స్ అయితే మీకు అందులో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా పడుతుంది. దాని తర్వాత స్వభావాలు, పాత్రలు, ఆ 7th క్వశ్చన్ వచ్చేసరికి మీకు టెక్స్ట్ బుక్లోనే మీకు రామాయణం పరంగా అయితే మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిందే చదివితే సరిపోతుంది. ఎందుకంటే మీకు ఖచ్చితంగా ఆ 8 క్వశ్చన్లో ఒక క్వశ్చన్, నెక్స్ట్ ఆ సెకండ్ రోమన్ స్వభావాలు అయితే ఉన్నాయో ఇందులో మీకు 1 నుండి 14 స్వభావాలు ఉన్నాయి కదా, సో ఆ స్వభావాలు మీకు సరిపోతాయి. ఎందుకంటే ప్రతి కాండలో ఒక్కొక్క క్వశ్చన్ ఎదిగినా సరే మీకు క్వశ్చన్స్ ఎక్స్ట్రా అవ్వచ్చు. నెక్స్ట్ ఇందులో క్వశ్చన్ తెద్దామన్నా సరే ఇందులో ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంటే. సో అందుకే నేను ఇందులో వచ్చేసరికి స్వభావాలు రామాయణం అయితే టచ్ చేయలేదు, ఎందుకంటే మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నట్టే అవి చదివితే రామాయణం సరిపోతుంది. సో మీరు ఈ 8 క్వశ్చన్స్, ఈ 14 స్వభావాలు చూసుకోండి. మీకు పబ్లిక్ ఎగ్జామ్కి ప్రజెంట్ అయితే ఇంకా 2 months టైం ఉంది. సో మీరు ఎంత తక్కువలో చూసుకున్నా రోజుకి ఒక 2 క్వశ్చన్స్, 1 క్వశ్చన్ చూసుకున్నా మీరు తెలుగు ఎగ్జామ్ అయితే చాలా బాగా రాయగలరు. సో అదైతే రామాయణం అయితే చూసుకోండి, 8 క్వశ్చన్స్ చదువుకోండి ఇంపార్టెంట్. దాని తర్వాత స్వభావాలు 14 ప్రాక్టీస్ చేయండి. రోజుకో 2 స్వభావాలు తీసుకోండి.
చేసుకున్నా మీకు కంప్లీట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ చాలామంది ఏంటంటే కింద కమెంట్స్లో నేను ఫస్ట్ వీడియోలో కొంతమందికి మార్క్స్ ఎస్ఓలు ఎంత వచ్చాయని చెప్పాను. సో దాన్ని బట్టి ఆ వీడియో కింద చాలామంది కొంచెం షైగా ఫీల్ అవుతారు. సో వాళ్ళు కూడా బ్రదర్ నాకు ఎగ్జామ్స్లో ఇన్ని మార్క్స్ వచ్చాయని చెప్పి చాలా హ్యాపీగా ప్రౌడ్గా చెప్పారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మనం ఇంత కష్టపడి వీడియోస్ తీసి మీరు ఎంత కష్టపడి చదివినా సరే మనం ఆ కష్టపడిన దానికి వచ్చే రిజల్ట్ ఉంది చూసారా, అది ఆ హ్యాపీనెస్ అనేది మార్వలెస్, మనం స్పీచ్లెస్ ఇంకా చెప్పలేం. సో అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. అండ్ నెక్స్ట్ చాలామంది ఏంటంటే అన్నయ్య నేను ఇన్నాళ్ళ వరకు చదవలేదు కొన్ని ప్రెజర్స్ వల్ల, కొన్ని కారణాల వల్ల. ఎందుకంటే 10th క్లాస్కి వచ్చిన తర్వాత మీకు చాలా కారణాలు అయితే ఉంటాయి. అంటే మీ చుట్టుపక్కల ఉన్న పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ ప్రెజర్ కావచ్చు. కొంతమంది ఏంటంటే నువ్వు ఒక యూజ్లెస్వి, నీకు ఎందుకు వేస్ట్ అని చెప్పి కొంతమంది. దాని తర్వాత కొంతమంది ఏంటంటే వాళ్ళ స్కూల్లో వాళ్ళ ఒక నేచర్ అంటే వాళ్ళ క్లాస్లో డిస్టర్బెన్స్గా ఉండడం కానీ, నెక్స్ట్ స్కూల్లో ఇంట్లో పెట్టి ప్రెజర్స్ కానీ, వాళ్ళకి చదవడం మీద ఉన్న ఇంట్రెస్ట్, నెక్స్ట్ సబ్జెక్ట్ అర్థం కాకపోవడం కానీ, ఇలాంటి ఎన్నో కారణాల వల్ల ఇప్పుడు దాకా ప్రతి ఒక్క నిమిషం వేస్ట్ అయిపోయిందని చెప్పి చాలామంది ఆలోచిస్తూ టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. సో 10th క్లాస్కి వచ్చిన తర్వాత చాలామంది చేసే మొట్టమొదటి తప్పు ఇదే. సో ఈ ఒక్క తప్పే వాళ్ళ యొక్క టైం అంతా వేస్ట్ చేయించి నిజంగా వాళ్ళు దేనికైతే భయపడుతున్నారో అదే నిజం చేసేస్తారు. సో భయపడకండి. ఇప్పటి నుండి మనం మొదలుపెట్టినా నేను చెప్తున్నాను కదా, మీరు ఇప్పటి నుండి అంటే ఈ వీడియో ఇప్పుడు లాంచ్ చేశాను కదా, సో ఈ రోజు నుండి మీరు కనుక అప్పటి నుండి ప్రాక్టీస్ చేసినా మీకు ఏవైతే 2 months ఉన్నాయో రాబోయే సంవత్సరంలో, ఆ 2 months టైం టేబుల్లో మీరు ప్రతి సబ్జెక్ట్ కేటగరైజ్ చేసుకొని ఏ క్వశ్చన్స్ చదివితే బెటర్, ఏ క్వశ్చన్స్ రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేసి నేను వీలైనంత వరకు నేను పెడతాను. నెక్స్ట్ మీ టీచర్స్ కానీ రిఫర్ చేసి మీరైతే తెలుసుకోండి, చదువుకోండి. మీకు ఎటువంటి కంగారు పడకండి. ఇప్పటిదాకా టైం వేస్ట్ అయిపోయిందని చెప్పి బాధపడకండి. సో నేను వాళ్ళ గురించి ప్రత్యేకించి చెప్తున్నాను. మీరైతే మీ మైండ్లో ఉన్న ఆ టెన్షన్ మొత్తం తీసేయండి. ఎందుకంటే టెన్షన్ పడడం వల్ల మీరు ఉన్నది కూడా మర్చిపోతారు. సో టెన్షన్ పడడం మానేయండి. ఏం చేయాలి, ఎలా చదవాలి, ఏంటి ఎక్కడి మిస్టేక్ ఉన్నాను, ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి అన్న దాని గురించి ఆలోచించి ప్రతి క్షణం ప్రాక్టీస్ చేయండి. మీరు ఎంతకాలం అలా టెన్షన్ పడుతూ కూర్చున్న పబ్లిక్ ఎగ్జామ్స్ గురించి మీ భయం అలాగే ఉంటుంది. ఆ భయం పెరిగి ఇంకా మిస్టేక్ జరుగుతుంది తప్ప ఏం అవ్వదు. సో నా మాటగా ఈ ఆది బ్రో మీద నమ్మకం ఉంటే నేను చెప్పేది ఒకసారి ట్రై చేయండి. మీరు ఒక సబ్జెక్ట్ తీసుకోండి. ఆ సబ్జెక్ట్లో మీరు ఏ టాపిక్ అయితే భయపడుతున్నారో ఫస్ట్ ఆ టాపిక్ అనేది ఒకసారి చదివి చూడండి. ఒక్కసారి మీకు ఆ టాపిక్ వచ్చిందంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ అనేది అలా పెరుగుతూ ఉంటుంది. సో మీరు అలా చదివే కొద్దీ ఆ భయం అనేది మీకు రెడ్యూస్ అవుతుంది. సో గైస్ ఈ యొక్క పాయింట్స్ అయితే మర్చిపోకండి. సో ఫ్రెండ్స్ మీకు ఇంకా మోటివేషన్ కలిగించడానికి మీకు ఇంకా 2 months ఉంది. ఆ భయాన్ని కూడా పోగొట్టి మీలో మోటివేషన్ నింపడానికి నేను ఒక వీడియో కూడా చేశాను. ఆ లింక్ కూడా నేను మీకు పైన ప్రొవైడ్ చేస్తాను. వీడియో లాస్ట్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఆ వీడియో కూడా ఒకసారి క్లిక్ చేసి మీరైతే ఇంకా ఫుల్గా మీ యొక్క మైండ్ సెట్ని అయితే మార్చుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ చాలామంది FA3 యొక్క ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా పెట్టమంటున్నారు. ఫ్రెండ్స్ నేను FA3 మీకు పొంగల్ హాలిడేస్లో వెళితే పెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మనకి పబ్లిక్ ఇంపార్టెంట్. FA3 మనకి మినిమం 1 day ముందు 2 day ముందు చూసుకున్నా సరిపోతుంది. కానీ మనకి పబ్లిక్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి నేను ఫస్ట్ ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మీరు కూడా ఒక్క మినిట్ కూడా వేస్ట్ చేయకుండా ప్రాక్టీస్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ నా యొక్క సాటిస్ఫాక్షన్ కోసం కింద మీరైతే ఐ విల్ డూ హార్డ్ వర్క్ బ్రో అని చెప్పి కింద అయితే కమెంట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్ మీరు అలా కమెంట్ చేస్తే నాకు కూడా ఇంకా వీడియోస్ చేయాలని చెప్పి ఒక మోటివేషన్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. బాగా ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్స్ మనం బాగా రాయాలి, మంచి స్కోర్ చేయాలి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే 10th క్లాస్ చదువుతున్న ప్రతి ఒక్కరికి కూడా వీడియో అయితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ నోటిఫికేషన్ ఆల్ ఆప్షన్ పెట్టుకుంటే మీకు ప్రతి ఒక్క అప్డేట్ అయితే వస్తుంటుంది. అండ్ నెక్స్ట్ ఎటువంటి ఉన్నా సరే కింద అయితే నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.